హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ జర్నీ పద్మ. ఈ ఛానల్ని మీరెంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఒక బ్రదర్ కామెంట్ పెట్టారండి, చాలా రోజులు అవుతుంది కానీ లేట్ అయిపోయింది, ఏమనుకోకండి. ఆ కామెంట్ ఏంటంటే, నేను ఇటు సైడ్ ఇస్తానండి వీలుంటే, లేదంటే ఏంటంటే వెతకాలి, చాలా రోజులు అయిపోయింది కదా అందుకని చెప్పి ఆ టైంలోనే స్క్రీన్ షాట్ తీసుకుందాము అంటే స్టోరేజ్ అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి నేనేమో స్క్రీన్ షాట్లు తీయట్లేదు, ఫోన్ హ్యాంగ్ అయిపోతుందండి. కామెంట్ ఏంటంటే, హరీస్కి జరీస్కి తేడా ఏంటండి చెప్పమన్నారనమాట. హరీస్ అంటే ఏంటి, జరీస్ అంటే ఏంటి అని చెప్పేసి. హరీస్ అని చెప్పేసి ఒక డిష్ అయితే నేను ఇంతకుముందు వీడియో పెట్టానండి. ఆ వీడియో చూసి హరీష్ అంటే హిందువుల పేరు కదా, మీరెందుకు హరీష్ అని పలుకుతున్నారని చెప్పేసి అన్నారు. వీళ్ళు హరీష్ అన్నప్పుడు నేను హరీష్ అన్నపోతే ఇంకేమనాలండి. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఆ పేరు HAREESH అని ఉంటుందండి, హరీష్ అని ఉంటుంది. అంటే దాన్ని అలా పలికామన్నమాట. మరి ఇంకెలా పలుకుతారో నాకు కూడా తెలీదు, నాకెలా వచ్చి అలాగే పలుకుతున్నాను. ఇప్పుడు తప్పో ఒప్పో మా పని అయితే ఇక్కడ బాగానే వర్క్ చేసుకుంటున్నాం కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో హరీస్ అండి. ఇక్కడేమో జరీస్ అన్నమాట, JAREESH అనమాట. ఇది జరీస్ అండి. ఈ ఫోన్ కెమెరా అయితే తిరిగేసి కనిపిస్తుందండి. హరీస్కి జరీస్కి తేడా ఏంటంటే, హరీస్ అయితే గోధుమలేనండి. మామూలుగా మనకి గోధుమలు ఎలా ఉంటాయి అలా ఉంటాయి అన్నమాట. ప్యాకెట్ చూపిద్దాం అనుకున్నాను కానీ ఏం జరిగిందంటే మాది ఫ్రీజర్ పోయిందండి. దీంట్లో అన్ని పట్టుకెళ్ళి మాకు పెద్ద ఫ్రీజర్ ఉంది కదా, ఫ్రీజర్లో వేసేసారనమాట. ఈ పైన తడిమి ఆ ప్యాకెట్ కోసం అన్ని తడిమి నీరసం వచ్చేసానండి, కనిపించలేదు అక్కడ. అంటే నేను సర్దలేదు, వేరే అక్క ఉంది కదా ఇండోనేషియా అక్క, అయితే తీసుకెళ్ళి అందులో పెట్టేసింది. అది నేను సర్దుంటే ఆ ప్యాకెట్ ఎక్కడుందని చెప్పేసి చూసి తీసుకొచ్చి ఉండేదాన్ని. తను సర్దడం వల్ల ఏమైందంటే నాకు తెలియలేదండి. ఓకే, మరి ఆ ప్యాకెట్ లేదు, ప్రస్తుతానికి ఉన్నాయి కానీ ఆ ఫ్రీజర్లో ఉన్నాయన్నమాట. సో ఈ ప్యాకెట్ మాత్రమే చూపిస్తున్నాను. ఆ ప్యాకెట్ కూడా ఇలానే ఉంటుంది. ఇందులో గోధుమలు ఉంటాయి అన్నమాట. హరీస్ అంటే గోధుమలే ఉంటాయి. ఇప్పుడు జరీస్ అంటే ఎలా ఉన్నాయంటే మనకి నూకలు అంటాం కదా, అలా ఉన్నాయన్నమాట. నూకలు కచ్చాబచ్చా ఉంటాయి కదా, అలా ఏంటంటే ఈ హరీస్ని అంటే గోధుమల్ని ముక్కల కింద చేసేసారు. ముక్కల కింద చేసేసి మనకి జరీస్ తయారు చేశారనమాట. ఇప్పుడు ఈ రెండిట్ల డిష్లు ఎలా అంటే, హరీస్ అంటే ఒక డిషే చేస్తారనమాట, అంటే గోధుమలతో హరీస్ మాత్రమే వండుతారండి ఇక్కడ నేను చూసినంత వరకు. జరీస్ అంటే చాలా డిష్లు చేస్తారండి. అయితే సోర్బా కానీ లేదంటే జరీస్ అని చెప్పేసి వండుతారు, మధురూబ ఏ వండుతారండి ఈ వేసి జరీస్ వేసి. హరీస్ మట్టికి హరీస్ మాత్రమే వండడం చూసాను, ఇంకా వేరే డిష్ ఏమీ చూడలేదు. మీరు ఏదైనా చూసుంటే నాకు కామెంట్లో చెప్పండి, అంటే మీ ఇంట్లో ఏదైనా చేస్తుంటే నాకు కామెంట్లో చెప్పండి. హరీస్కి జరీస్కి తేడా ఇదే. ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి ఈ ముక్కలు ఎలా ఉన్నాయని చెప్పేసి చూపిస్తాను, చూసేయండి. ఇది జరీస్ అండి. హరీస్కి జరీస్కి తేడా ఏంటంటే, జేని తీసుకొచ్చి హెచ్ పెడతారు హరీస్కి, జరీస్కి ఏమో జే పెట్టారనమాట. మిగతా దాంట్లో సేమ్ టు సేమ్. అంటే గోధుమలు కాస్త ముక్కలైపోయినాయి అని చెప్పడం కోసం అని చెప్పేసి జేని తగిలించారనమాట. చూసారా ముక్కలు ఇలా ముక్కలు చేశారండి. గోధుమలు ఇలా ముక్కలు చేస్తే జరీస్ అయ్యాయి అన్నమాట. మనకి హరీస్ అయితే సేమ్ గోధుమలానే ఉంటాయండి. జరీస్కి హరీస్కి మధ్యన ఉన్న తేడా అయితే మీ వరకు తీసుకొచ్చానండి. ఒక్కరు అడిగినా వాళ్ళకి సమాధానం చెప్పాలి కదా, కాస్త లేట్ అయినా కూడా ఒక్కరు అడిగినా వాళ్ళ వరకు సమాధానం అయితే తీసుకురావాలి. అంటే ఈ పనిలో కొంచెం పోస్ట్ మ్యాన్ చేసుకుంటూ వస్తాం కదా, అంటే టైం కుదరాలి కదండి, అన్నీ అనుకూలంగా కుదరాలన్నమాట. సో లేట్ అయిపోయిందండి, ఏమనుకోకండి. ఈ వీడియో మీ వరకు వస్తుందని అనుకుంటున్నాను, అడిగిన మీ వరకు వస్తుంది. కామెంట్ అయితే నేను ఖచ్చితంగా ఇక్కడైతే ఇస్తానండి, ఎందుకంటే తొందరగా వాళ్ళకి రీచ్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి కామెంట్ అయితే ఇస్తానండి. హరీస్కి జరీస్కి మధ్యన తేడా ఇదేనండి. హరీస్ సరే, హరీస్కి జరీస్కి మధ్య ఉన్న తేడా అయితే మీ వరకు తీసుకొచ్చానండి. మీరు అడిగిన కామెంట్కి మీకు సమాధానం దొరికిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీ వరకు చేరుతుందో లేదో నాకు తెలీదు. ఒకవేళ ఈ వీడియో మీ వరకు చేరితే కనుక అడిగింది నేనే అని చెప్పేసి ఒక కామెంట్ పెట్టండి. సరేనండి, ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో కూడా చెప్పండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్ని చెక్ చేయండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.